హాయ్ అండి, మన్నా రెసిపీస్కి స్వాగతం. నేను మీ దేవిశ్రీ. ఈ వీడియోలో విఆర్కే గారి డైట్లో మనకి మునగాకు కారపొడి ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తానండి. చాలా సింపుల్గా, చాలా ఇంగ్రీడియంట్స్ తక్కువ వేసి మనకి ఈ మునగాకు కారపొడి అనేది చేసుకోవచ్చండి. మనకి డైలీ మనకి మునగాకి కారపొడి తీసుకోవడం వలన చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలా మంచిదన్నమాట హెల్త్కి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ అనేది తగ్గిస్తుంది అండ్ హెయిర్ గ్రోత్కి బాగా పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కళ్ళ ఐసైట్ నుంచి మనల్ని రక్షిస్తుంది. కళ్ళు ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఈ మునగాకు కారపొడి తినడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కిన్ అనేది చాలా బాగుంటుంది మునగాకు యూజ్ చేయడం వలన. అండ్ ఇది వచ్చేసి కొంచెం చేదు ఉంటుంది అనమాట. అది దానివల్ల మనకి ఏం కాదు, బీపీ అనేది తగ్గిస్తుంది. మనకి బ్లడ్ ఫ్లో అనేది బాగా జరిగి మన గుండెకి రక్త ప్రసరణ అనేది చక్కగా జరుగుతుంది. దానివల్ల మనకి హార్ట్ అటాక్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఇట్లా ఎన్నో రకాలు మనకి జబ్బులు నయం చేసే శక్తి అనేది వీటిల్లో ఉందని మన అమ్మమ్మల కాలం నుంచి కూడా ఈ మునగాకు గురించి చాలా రకాలు చెప్పుకున్నారు. అయితే 100 రోగాల్ని నయం చేసే శక్తి అయితే ఈ మునగాకులో ఉందని చెప్తారనమాట. దీంట్లో ఈ మునగాకు మనకి ఉట్టిగా పొడిగా తీసుకోవాలంటే చాలా ఇబ్బంది అనమాట. మనకి ఆకులుగా తినాలన్నా సరే చాలా ఇబ్బంది. ఇలా కారపొడి చేసుకుంటే మొదటి ముద్దలో ఈ కారం పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుందని. ఇడ్లీలోకి, దోశలోకి, అన్నిట్లోకి, ఉప్మాలోకి, అన్నిట్లో కూడా మనం వేసుకోవచ్చు. మనం విఆర్కే గారి డైట్లో ఇడ్లీ, దోశలు కూడా చేసుకోవచ్చండి. మీకు తెలుసో లేదో, నేను ఆల్రెడీ నా ఛానల్లో మీకు పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. నేనైతే నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఇడ్లీలోకి, దోశల్లోకి ఎలా వేసుకోవాలి. ఈ మునగాకు కారపొడి దోశల్లోకి అయితే చక్కగా నంచుకుంటాము, చక్కగా మనకి స్ప్రింకిల్ చేసుకుంటూ దోశల్లోకి వేసుకోవచ్చు. అండ్ ఇడ్లీలోకి అయితే నెయ్యి వేసుకొని నంచుకొని తినొచ్చు. ఇలా ఎన్నో బెనిఫిట్స్, ఎన్నో రకాలుగా ఈ మునగాకు కారపొడిని యూజ్ చేయొచ్చు అనమాట. ఇంకా మనకి ముందున్న రోజుల్లో చాలా మంచిగా. అండ్ మీ హస్బెండ్కి, మీ పిల్లలకి తెలియకుండా కూరల్లో ఒక 2 స్పూన్లు వేయండి, ఎంత బాగుంటుందో. కూర రుచి అయితే సూపర్ ఉంటుంది అనమాట. ఇది ఖచ్చితంగా కూడా యూజ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా చిన్నవారి నుంచి పెద్దవాళ్ళ దాకా ఎదిగే పిల్లలకి ముఖ్యంగా పెట్టడం వలన చాలా మంచిగా కాల్షియం ఉంటుంది అనమాట. దీంట్లో చాలా మంచిగా, దీంట్లో మనం నువ్వులు వేసాము, ఎంతో మంచిదన్నమాట. చాలామంది పల్లీలు వేస్తారనమాట. పల్లీలు విఆర్కే గారి డైట్లో ఎల్లో లేదు కాబట్టి నేను నువ్వులు తీసుకున్నాను. యాక్చువల్గా పల్లీల కంటే నువ్వులు చాలా బెటర్ అనమాట. ఇలాంటి కారపొడుల్లో మనకి వేసుకోవడం వలన మనకి నువ్వులు ఏంటంటే కాల్షియం రిచ్ ఫుడ్ కాబట్టి చక్కగా మంచిగా వర్క్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ట్రై చేసిందో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనండి, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, మునగాకు కారపొడికి కావాల్సిన పదార్థాలండి ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్. వీటిలో మనకి ఇది వచ్చేసి మునగాకు అనమాట. మునగాకు ఇది వచ్చేసి ఆల్రెడీ ఎండబెట్టుకున్న మునగాకు శుభ్రంగా కడిగి వాటిని మంచిగా నీడలో ఎండబెట్టుకున్న తర్వాత ఫ్రై చేసుకున్నాను. దీన్ని మనకి యూజ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ లో ఫ్లేమ్లో వీటిని నేను ఆల్రెడీ డ్రై చేసేసుకున్నాను అనమాట. లో ఫ్లేమ్లో నేను ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మునగాకు తీసుకుంటున్నాను. ఖచ్చితంగా క్రిస్పీగా ఉండాలన్నమాట ఈ మునగాకు, అప్పుడే మనకి కారపొడి అనేది చాలా బాగా వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇవి కరివేపాకు అండి. కరివేపాకు నేను ఎక్కువ రోజులు అయిపోయిందనమాట. ఈ కరివేపాకు అనేది ఖచ్చితంగా మీరు ఫ్రెష్ తీసుకొని చక్కగా ఎండబెట్టుకొని దాన్ని లో ఫ్లేమ్లో కొంచెం ఫ్రై చేసుకోండి. క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 1 టేబుల్ స్పూను ధనియాలు 1 టేబుల్ స్పూన్ సరిపోతుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కొబ్బరి పొడి అండి, ఎండు కొబ్బరి పొడి, డెసికెంటెంట్ కోకోనట్ పౌడర్ అంటారు కదా, అది అనమాట. ఇది వచ్చేసి మీరు కోకోనట్ పౌడర్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా, ఎండు కొబ్బరి ఉంటుంది కదా, దాన్ని ముక్కలుగా చేసి అయినా తీసుకోవచ్చు. ఆల్రెడీ మనం పౌడర్ పడతాం కాబట్టి నో ప్రాబ్లం. మీకు ఇది నచ్చితే ఇది తీసుకోండి. నా దగ్గర ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి నేను తీసుకుంటున్నాను. ఇక్కడ కొబ్బరి పొడి అనేది మనకి 3 టేబుల్ స్పూన్స్ దాకా తీసుకున్నానండి. ఇది మనకి సరిపోతుంది ఈ పౌడర్కి. వెల్లుల్లి తీసుకున్నానండి, కొద్ది వెల్లుల్లి తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నువ్వులు తీసుకున్నా. 1 టేబుల్ స్పూన్ నువ్వులు, లేకపోతే 1.5 టేబుల్ స్పూన్, మీ ఇష్టం అనమాట. 1.5 నుంచి 1 దాకా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ వచ్చేసి నేను 1.5 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. ఇక్కడ మనకి యాక్చువల్గా పల్లీలు వేస్తాం. పల్లీలు ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ విఆర్కే డైట్, అందుకే నేను నువ్వులు తీసుకుంటున్నా. మనకి పల్లీల కన్నా నువ్వులు అనేది ఇంకా చాలా మంచిదండి, నో ప్రాబ్లం.
ఇక్కడ వచ్చేసి మెంతులు అనమాట. మెంతులు వచ్చేసి ఒక పావు టీ స్పూన్ చాలండి, ఎక్కువ అవసరం లేదు. మెంతులు ఎక్కువ వేస్తే మనకి చేదు వచ్చేస్తుంది, కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి. మనకి మెంతులు అనేది చాలా మంచిది, డయాబెటిక్ పేషెంట్స్కి కూడా మెంతులు అనేది చాలా మంచిది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొన్ని మిరియాలు తీసుకుంటున్నా. ఇక్కడ వచ్చేసి 12 to 15 దాకా మిరియాలు తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎండుమిర్చి వచ్చేసి ఇక్కడ 12 దాకా తీసుకున్నాను, అంటే 12 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. ఇవి చాలా మంటగా ఉంటాయి, అందుకే 12 తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర పౌడర్ అనేది 1 టేబుల్ స్పూన్ తీసుకోండి, సరిపోతుంది. వెల్లుల్లి అనేది 6-7 పీసెస్ తీసుకుంటే సరిపోతుందండి. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అండి. ఖచ్చితంగా మీరు ఈ పద్ధతిలో చేసుకుంటే మీకు ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చేసి నువ్వులు ఫ్రై చేసుకుంటున్నానండి. ఇక్కడ 1.5 టేబుల్ స్పూను నువ్వులు తీసుకున్నాను కదా, వాటిని ఫస్ట్ మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఎందుకు అంటే మనం పాన్ అనేది బాగా హీట్ అవుతే నువ్వులు అనేది వేయించినప్పుడు త్వరగా వేగిపోతాయి అనమాట, కలర్ కూడా చేంజ్ అయిపోతాయి. ఏవైనా సరే మనకి ఫస్ట్ మనకి వేయించినప్పుడు ఫస్ట్ నువ్వులు వేయించుకోండి, దానివల్ల మనకి మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. దాని లోపల దాకా మనకి ఫ్రై అయ్యి మంచి టేస్ట్ అరోమా అనేది వస్తుందన్నమాట. అందుకే ఫస్ట్ నువ్వులు వేయించుకుంటున్నాను, అది కూడా లో ఫ్లేమ్లో మాత్రమే. అది కూడా మనకి చిటపట అని సౌండ్ వస్తుంది అనమాట, పైకి చిందుతాయి అనమాట. అప్పుడు దాకా కూడా మనం ఫ్రై చేసుకోవాలి, అప్పుడే మనకి నువ్వులు అనేది బాగా వేగినట్టు. ఓకేనా అండి? వేయించిన నువ్వుల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి పాన్లో ఎండుమిర్చి వేసుకోవాలన్నమాట. మనం ఒక 10 to 12 దాకా ఎండుమిర్చి తీసుకున్నామండి. వాటిని చక్కగా మనకి లో ఫ్లేమ్లో మాత్రమే మనకి ఫ్రై చేసుకోవాలి చక్కగా. వాటితో పాటు మనకి ఏవైతే వెల్లుల్లి ఉన్నాయో వాటిని కూడా నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మంచిగా ఫ్రై చేసుకోండి, లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి, అప్పుడే మనకి లోపల దాకా మనకి ఫ్రై అవుతాయి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎండుమిర్చిని మనకి ఏదైతే నువ్వుల ప్లేట్ తీసుకున్నామో దాంట్లోనే వేసేసుకున్నాం అనమాట. అన్నీ కూడా సపరేట్గా పెట్టుకోండి, ఒకే ప్లేట్లో పర్వాలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ధనియాలని ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి అన్నీ వెంటనే వేసేసుకోవచ్చు, నో ప్రాబ్లము. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నానండి. జీలకర్రను కూడా మంచిగా వేయించుకోండి, ధనియాలు కూడా మంచిగా వేయించుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి మిరియాలు అనేది తీసుకుంటున్నాను అనమాట. మనకి ఇక్కడ 10 to 12 మిరియాలు తీసుకున్నాను కదండి, అవి తీసుకోండి, 10 to 12 మిరియాలు. వీటిని కూడా మంచిగా వేయించేసుకోవాలి. ఇవన్నీ కూడా 1 by 1 వేసేసుకుంటే వెళ్ళిపోతే సరిపోతుందండి, ప్రాబ్లం ఏం రాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వీటన్నిటిని కూడా చక్కగా మంచిగా వేయించుకోండి. మనకి ఎంత బాగా వేయించుకుంటే అంత బాగుంటుంది అనమాట టేస్ట్ వచ్చేసి, అందుకే నేను మంచిగా వేయించుకున్నాను అనమాట. ఇక్కడ విఆర్కే గారి డైట్లో మనకి ఉప్పు అనేది డైరెక్ట్ ఉప్పు అనేది వాడకూడదు అనమాట. విఆర్కే గారి డైట్లో మనకు ఉప్పు ఏం చేయాలంటే ప్రాసెసింగ్ చేసుకోవాలంటే కొంచెం ఉప్పును కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. అదైతే నేను వీడియో షూట్ చేయడం మర్చిపోయాను అనమాట. ఆ తర్వాత నాకు గుర్తుకొచ్చింది, ఉప్పు అనేది డైరెక్ట్గా వేస్తుంటే అప్పుడు గుర్తుకొచ్చి మళ్ళీ పాన్ మీద నేను ఫ్రై చేశాను, అది స్కిప్ అయిందనమాట. మీరు ఉప్పుని ఏం చేస్తారంటే కొంచెం రోస్ట్ చేసి దాన్ని వేసుకోండి, దానివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. ఓకేనా అండి? మనకి ఏవైతే ఫ్రై చేసుకున్నామో వాటన్నిటిని కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనకి మిక్సీలో వేసాలి, లేకపోతే వేడిగా ఉన్నప్పుడు మనకి పౌడర్ పడితే అవి ఖచ్చితంగా మనకి ముద్దలాగా అయిపోతాయి అనమాట. ఫస్ట్ నేను మిక్సీ జార్లో ఎండుమిర్చి తీసుకుంటున్నానండి. ఇవి మనకి ఖచ్చితంగా మెత్తగా అనేది బ్లెండ్ అవ్వ అనమాట. అందుకే ఫస్ట్ ఎండుమిర్చి తీసుకున్నట్లయితే తర్వాత ఏ వేసినా సరే ఎండుమిర్చితో పాటు నలిగిపోతాయి అనమాట. అందుకే ఫస్ట్ ఎండుమిర్చి తీసుకున్నానండి. ఎండుమిర్చిని మంచిగా కోర్స్గా ఇలా గ్రైండ్ చేసేసుకోండి. ఆ తర్వాత మనకి ఏదైతే ఫ్రై చేసుకునే మునగాకు ఉందో వాటిని అండ్ తర్వాత కరివేపాకుని, ఇవి రెండింటిని కూడా మనకి మిక్సీ జార్లో వేసేసుకొని చక్కగా మనకి మిక్సీ అనేది పెట్టేసుకోండి. ఎందుకంటే మనకి ఇవి ఆకులు కాబట్టి పైదాకా వచ్చేస్తాయండి, నో ప్రాబ్లము. కొంచెం మిక్సీ పట్టంగానే మనకి నార్మల్ లెవెల్లోకి వచ్చేస్తాయి, చూసారా అండి? ఇట్లా వచ్చేస్తుంది అనమాట. అది ఆకు కాబట్టి పైదాకా వచ్చిందనమాట. చిన్న జార తీసుకోండి, అప్పుడే మీకు పౌడర్ అనేది మంచిగా అవుతుంది, లేకపోతే మనకి ఎక్కువ కోర్స్గా ఉంటుందన్నమాట. ఆ తర్వాత కొబ్బరి పొడి ఏదైతే ఉందో అది వేసేసుకున్నాను. 3 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి తీసుకున్నాను కదా, అది వేసేసుకున్నాను. ఆ తర్వాత మెంతులు, ధనియాలు, జీలకర్ర
జీలకర్ర ఇవన్నీ కూడా నువ్వులు అన్నీ కూడా కథమై అన్నీ కూడా వేసేసుకున్నాను. ఫస్ట్ మాత్రం ఎండుమిర్చి తీసుకున్నాను. ఎండుమిర్చి అనేది ఫస్ట్ తీసుకుంటే మనకి మంచిగా వస్తుంది. ఇక్కడైతే మనం ఫ్రై చేసుకున్న ఉప్పును కూడా వేసేసుకున్నాను. వీటన్నిటిని కూడా మనకి వేసేసుకున్న తరువాత మనకి కొంచెం అంటే కొంచెం మనకి హింజ్ అంటే ఇంగువాని కొంచెం వేసుకోండి. దీనివల్ల మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ అరుగుదల కూడా బాగా అవుతుందన్నమాట. అందుకే నేను హింజ్ తీసుకున్నాను. లాస్ట్కి మనకి వెల్లుల్లిని మనం ఏం చేయాలంటే వెల్లుల్లిని పౌడర్లో కలిపేసుకోవాలన్నమాట. పైన మాత్రం పెట్టద్దు, పౌడర్లో ఒకసారి అలా కలిపేసుకోండి. కనబడకుండా ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి పౌడర్ పడితే మనకి ఏంటంటే మెత్తగా కాకుండా పొడి పొడిగా వస్తుంది. మనకి పైనే పెట్టేసామనుకోండి మనకి వెల్లుల్లి అనేది నలగవు అండ్ పౌడర్లో కలిపేసేసేయండి. కలిపేయడం వల్ల మీకు మంచిగా వస్తుంది. చూశారు కదండి, ఎంతో అద్భుతమైన టేస్టీ గల మునగాకు కారప్పొడిని చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.